మన స్టార్ హీరోస్ తీసిన 3 రాడ్ ఫిలిమ్స్. ఈ లిస్ట్ లో ఫస్ట్ దైతే Radha 550 Steel TMT. ఇది పార్ట్ 2, పార్ట్ 1 ఇక్కడ ఉంది. నెంబర్ 3 రచ్చ. నాయక్ మూవ్స్ తో మంచి హిట్ ట్రాక్ లో ఉన్న మన రామ్ చరణ్ గారికి ఆ బాలీవుడ్ వాళ్ళు బొక్క కాదు పెట్టారు. అసలు రామ్ చరణ్ గారు ఈ మూవీని ఎలా చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. స్టోరీ బాగోదు, స్క్రీన్ ప్లే దరిద్రంగా ఉంటుంది. డైరెక్టర్ అపూర్వ గారు ఏం చెప్పి రామ్ చరణ్ గారిని ఒప్పించారో తెలియదు, కానీ రామ్ చరణ్ గారి కెరీర్ లోనే ది వర్స్ట్ మూవీ తుఫాన్. నెంబర్ 2 వరుడు. 5 రోజుల పెళ్లి అని ఆడియన్స్ కి హైప్ ఇచ్చారో, మూవీని చూసేటప్పుడు అదే 5 రోజుల పెళ్లి ఆడియన్స్ కి చిరాకు తెప్పించింది. హీరోయిన్ ఫేస్ ని రివీల్ చేయకుండా అన్ని స్క్రీన్ మీదే చూడండి అని చెప్పి జనాలకి నీరసం వచ్చేలా చేశారు. డైరెక్టర్ గుణశేఖర్ గారికి ఈ 5 రోజుల పెళ్లి కాన్సెప్ట్ ఎలా వచ్చిందో, కానీ అల్లు అర్జున్ కెరీర్ లోనే వరస్ట్ మూవీని ఇచ్చారు. ఈ మూవీని థియేటర్ లో చూసిన ఆ మహానుభావులు ఎవరో ఒక్కసారి కామెంట్ చేయండి అయ్యా. నెంబర్ 1 ఎవరి పేరు చెప్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుందో, ఎవరి పేరు చెప్తే మూవీ రికార్డ్స్ అన్ని లేచిపోతాయో, ఎవరి పేరు చెప్తే తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమాకు పరిగెత్తుకుంటూ వస్తారో ఆయనే ద లెజెండ్ మెహర్ నోలన్ గారు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది. మన మెహర్ నోలన్ గారు తీసిన గొప్ప ఫిలిం శక్తి. మీ కెరీర్ లో వరస్ట్ మూవీ ఏది అని ఎన్టీఆర్ గారిని అడిగినా ఆయన చెప్పే ఒకే ఒక్క మాట శక్తి. ఆ విగ్ ఎన్టీఆర్ గారికి సెట్ కాలేదని స్క్రీన్ మీద చూసి మనకే అర్థమవుతుంది. బట్ మన మెహర్ రమేష్ గారు ఎలా ఓకే చేశారో, ఎలా కంటిన్యూ అయ్యారో తెలియదు, కానీ ఎన్టీఆర్ గారి కెరీర్ లోనే చాలా పెద్ద వరస్ట్ మూవీని ఇచ్చారు మన మెహర్ రమేష్ గారు. మీ ఫేవరెట్ హీరో కెరియర్ లో మీకు నచ్చిన మూవీ ఏదో కామెంట్ చేయండి.